అందరికీ నమస్కారం. My dear students, welcome to Physics Wala Telugu channel. And now we are at lecture number 5. So this is a straight lines lecture number 5, second lecture on straight lines. Okay, so let us try to see the important points of the today's class. One is the normal form, second is the practice questions on normal form, parametric form and application, position of 2 points with respect to straight line and concurrent lines. So these are the points that we are going to learn in this session. ఇక్కడ నన్న ఒకసారి రీక్యాప్ చూస్తే ప్రతిసారి కూడా మరి మరలా నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నప్పుడు ఏం జరిగింది ఇది వరకు, సో మనం ఒకసారి కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీటిలో ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటిది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. లాస్ట్ సెషన్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, దట్ టు అవుట్ ఆఫ్ 6 ఫార్మ్స్ మనం 4 ఫార్మ్స్ని మనం స్టాండర్డ్ ఫార్మ్స్ ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని ఫార్మ్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించినటువంటి కీ టేక్ అవేస్, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్లో మనం ఉపయోగించుకునేటువంటి సర్టెన్ రిజల్ట్స్ను కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ప్రీవియస్ సెషన్. అంతేకాకుండా స్టేజ్ 1 మనం మాట్లాడుకున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్కి వచ్చేటప్పటికి స్టేజ్ 1లో జస్ట్ ఎన్హాన్సింగ్ కాంప్రహెన్షన్, అంటే అసలు ఆ స్ట్రైట్ లైన్స్ ఏంటి, డిఫరెంట్ ఫార్మ్స్ ఏమిటి, ఇలా మనం ఎన్హాన్స్ చేసుకుంటా ఉన్నాం. కాంప్రహెన్షన్ని, అండర్స్టాండింగ్ని మనం పెంచుకున్నాము. సో బై డూయింగ్ సమ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆర్ ఎలిమెంటరీ క్వశ్చన్స్. మనం ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే మనం క్లాస్లో నేర్చుకున్నామో లాస్ట్ సెషన్లో, దాని మీదే అప్లయింగ్ కాన్సెప్ట్స్. నౌ స్టేజ్ 2. సో నౌ వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ ఎబిలిటీస్ towards the things what we learned so far in the straight lines. So now this is a stage 2 of a problem solving applying concept. మనం ఇక్కడ మనం అప్లై చేయబోతున్నాం, కాన్సెప్ట్ని అప్లై చేయబోతున్నాం. సో దానికోసం కొన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ అన్న JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్, సో ఆప్షన్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్ అట విత్ డిఫరెంట్ ఆప్షన్స్. మరి ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఎక్కడ IIT ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. చూసే ప్రయత్నం చేద్దాం, అంటే ఎట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ, సో ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు cos x ప్లస్ 2 మైనస్ cos స్క్వేర్ x ప్లస్ 1. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఇది సింప్లిఫై చేసి ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఏమవుతుందో చూద్దాం. నేను బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తా, ఎందుకంటే నాకు ఇది కన్వీనియంట్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. 2 ఉంటే, లేకపోయినా బై 2 రాయొచ్చు, బట్ ఇప్పుడు 2 ఉంటే దట్ వుడ్ బి రైట్ మోర్ కన్వీనియంట్ టు అస్. ఓకే, ఇక్కడ నన్న ఇది ఒక ఫార్ములా, ట్రిగ్నోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్లో ఒక ఫార్ములా. దేనికి ఫార్ములా? అది కాస్కి సంబంధించినటువంటి ఫార్ములా. కాస్ 2 యాడ్ చేయండి, 2x ప్లస్ 2 అవుతుంది. ప్లస్ కాస్ సబ్ట్రాక్ట్ చేయండి, x ప్లస్ 2 నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. మైనస్ ఇక్కడ దీని సంగతి ఏంటంటే 2 cos స్క్వేర్ x. 2 cos స్క్వేర్ x అంటే ద మోస్ట్ రిపీటెడ్ ఫామ్. 1 ప్లస్, సో ఇది బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 మైనస్ కాస్ 2x అంటే 2x ప్లస్ 2. అచ్చా, సో కాస్ 2x ప్లస్ 2 క్యాన్సిల్డ్. మరి కానీ ఇక్కడ సైన్ స్క్వేర్ అని ఉంది కాబట్టి మనకున్నది కాస్ 2 మైనస్ 1 అంటే నన్న మైనస్ 1 మైనస్ కాస్ 2. దీనికి ఫార్ములా 2 సైన్ స్క్వేర్ 1. y ఈజ్ ఈక్వల్ టు 2y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ 1. ఇది ఫార్ములా నేను 1 మైనస్ కాస్ 2 తీటా మీకోసం ప్రాముగా రాస్తున్నా. ఇక్కడ 1 మైనస్ కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ తీటా. అట్లాగే 1 ప్లస్ కాస్ 2 తీటా నన్న ఇక్కడ యూజ్ చేసినట్టుది 2 కాస్ స్క్వేర్ తీటా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే,
సో 2 క్యాన్సిల్ అయిపోయింది నాన్న. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ 1. మరి చూడండి ఇది ఎట్లా ఉందో. మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చదువుకున్నప్పుడు మొట్టమొదటి పాయింట్ హారిజాంటల్ లైన్, వెర్టికల్ లైన్. సో y ఈజ్ ఈక్వల్ టు k, y ఈజ్ ఈక్వల్ టు k హారిజాంటల్ లైన్, రైట్. సో ఇది JEE అడ్వాన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే కాకపోతే ఇక్కడ మల్టిపుల్ కాన్సెప్ట్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్, అలాగే జామెట్రీ నుంచి కాన్సెప్ట్ని రెండు రిలేట్ చేశారు అంతే, రైట్. ఎఫెక్టివ్గా ఈ ఫండమెంటల్స్ మీద మనం గ్రిప్ సంపాదించాలి. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. ఏ స్ట్రైట్ లైన్ త్రూ π/2 సంథింగ్ ఎనీ పాయింట్ y, x కెన్ బి ఎనీథింగ్, minus sin square 1, π/2 minus sin square 1, and parallel to x axis y axis. y is equal to k ఉందంటే parallel to x axis, x is equal to k ఉంటే parallel to x axis. So కాబట్టి option A. So this is what our question in JEE advanced on straight lines, right. Next question. The lines, ఈ లైన్ ఉంది, the second line are perpendicular to a common line for. ఈ లైన్ రెండు పెర్పెండిక్యులర్స్ అంట. మరి పెర్పెండిక్యులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏమైపోతాయి నాన్న? m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1, m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. వెన్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1, what is the first line slope? minus p times p square plus 1 by -1 into, in second case, minus p square plus 1 whole square by p square plus 1, which is equal to -1, right. The lines are perpendicular to a common line for so m1 into m2 is equal to -1. ఇక్కడ ఒక స్లోప్ ఉందన్న, ఒక కామన్ లైన్ ఉంది. సో దాని స్లోప్ m అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే m ఈజ్ ఈక్వల్ టు -1 బై p టైమ్స్ p స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ రెండో కేసులో చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ minus p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1, p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 స్లోప్ -a బై b ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుందని ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి. సో m ఈజ్ ఈక్వల్ టు 1 బై p స్క్వేర్ ప్లస్ 1, 1 బై p స్క్వేర్ ప్లస్ 1. ఈ రెండు ఈక్వల్ కదా నాన్న. సో దెన్ -1 బై p టైమ్స్ p స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై p స్క్వేర్ ప్లస్ 1. p స్క్వేర్ ప్లస్ 1 got cancelled. -1 ఈజ్ ఈక్వల్ టు p. సో we got only one value, exactly one value of p. Exactly p is equal to, directly we are getting -1. రెండు కూడా. సో ఈ క్వశ్చన్ చూస్తే మరొక లైన్కి, కామన్ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1. సో ఫస్ట్ కేసులో ఏమో, సెకండ్ కేసులో ఏమో. సో వెన్ యూ ఈక్వేట్ బోత్, p is equal to -1. There is only one such value. Next, a line through 2, 2 and the axis form a triangle of area alpha units. Then the intercepts on the axis made by the line are roots of the equation. చూడండి, the axis from a triangle of area alpha. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, మనం చాలా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి పాయింట్. ఇక్కడ చూడండి, దీని యొక్క స్లోప్, ఐ మీన్ ఇంటర్సెప్ట్ ఏ అనుకుంటే, దీని ఇంటర్సెప్ట్ బి అనుకుంటే, రైట్. సో ఇది ఏరియా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోతుంది? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పాయింట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ AB. ఓకే, ఇది ఆఫ్ AB. ఇది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పాయింట్. సో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ విల్ బి ఏరియా ఫార్మ్డ్ బై ద గివెన్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఇది నాన్న. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి చూద్దాం.
ఇక్కడ లైన్ త్రూ 2, 2 యాక్సెస్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా. ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్పొచ్చునన్నా ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. ఓకే, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా అంటే 2 ఆల్ఫా ఉన్నది, ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ అయి ఉండాలి, రైట్. సో అలా కూడా కంప్లీట్ చేయక్కర్లేకుండా చెప్పచ్చు. ఇక్కడ రూట్స్ అన్నారు, సో రూట్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ 2 ఆల్ఫా. 2 ఆల్ఫా ఉన్న ఆప్షన్ ఒకటే, సి హ్యాస్ టు బి ఆన్సర్, బట్ వీ కంప్లీట్ ఇట్. ఇక్కడ ఏ లైన్ త్రూ 2, 2 యాక్సెస్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా, ఇది 2, 2 ద్వారా పోతుందంట, అంటే 2/a ప్లస్ 2/b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం తీసుకుంటేనైనా 2 times b plus a ఈజ్ ఈక్వల్ టు ఏబి, రైట్. ఏబి అంటే 2 ఆల్ఫా వచ్చింది, సో 2 ఆల్ఫా. సో దేర్ ఫోర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. మరి ఈక్వేషన్ ఏమైపోతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషను x² సమ్ ఆఫ్ ద రూట్స్ a ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ స్ట్రైట్ లైన్కి సంబంధించినటువంటి ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కొంత ఇంటర్ కనెక్షన్ బాగా డెవలప్ అవుతుంది. సో ఇమీడియట్గా అక్కడ రీకాల్ చేయగలుగుతాము. ఓకేనా, చూడండి ఆప్షన్ సరిపోయిందిగా. మనం ఇది చేయకుండానే మనం చెప్పేస్తాం ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా వితౌట్ పెన్ అండ్ పేపర్ అనమాట, ఇక్కడ చెప్పేయచ్చు. ఇది మనకు తెలిసినప్పుడు ఏబీ ఆల్ఫా అయ్యింది, 2 ఆల్ఫా అయ్యింది. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 2 ఆల్ఫా ఉన్నది ఒకటే ఆప్షన్. చూసారా, అంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే గమ్మత్తు అయినటువంటి పాయింట్స్ మనం స్వతహాగా నేర్చుకుంటాం, సో దట్ వీ విల్ అప్లై ఎట్ రైట్ టైం అన్నమాట. నెక్స్ట్ నాన్న, ఇఫ్ వన్ డయాగ్నల్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ x - 2y ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ అదర్ డయాగ్నల్ విల్ బి. ఇదేంటి, ఏమి పాయింట్స్ అది ఏమి ఇవ్వకుండా అదర్ డయాగ్నల్ అడిగేస్తారు. సో అంటే ఇది రాంబస్ ఉంది, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇది పెర్పెండిక్యులర్ అని తెలుసు. సో డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఇన్ రాంబస్. డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఇన్ రాంబస్ అయితే x - 2y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దానికి పెర్పెండిక్యులర్ లైన్, ఇట్స్ ఎ పెర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది, సో ఇది రివర్స్ చేయాలి, 2x అవుతుంది, ఇది -y అవుతుంది, సమ్ మార్చాలి, ఈజ్ ఈక్వల్ టు k, సైన్ మార్చాలి, 2x + y ఈజ్ ఈక్వల్ టు ఓకే. అంటే 2x + y ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషనే దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్. సో కంప్లీట్ డేటా ఆ పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి దెర్ ఈజ్ ఓన్లీ వన్ సచ్ ఆప్షన్, 2x + y ఈజ్ ఈక్వల్ టు 3. చూసారా. నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి పాయింట్ నాన్న, ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, గమనించండి. ఫంక్షన్స్ అంటే మాడ్యులస్ x అనేటువంటి పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ ఒకసారి మనం చూస్తే 2 mod x ఎప్పుడు కూడా నన్న ఫండమెంటల్ పాయింట్, ఈ mod x, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీస్, సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాటిని రిమూవ్ చేయాలి, అంటే మాడ్యులస్ని రిమూవ్ చేయాలి. మాడ్యులస్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఉన్నటువంటి కేసెస్ రాయాలి. మరి ఎట్లా రాయాలి, అలాగే ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని రిమూవ్ చేయాలి. ఇవి ఫండమెంటల్స్ నాన్న, చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగపడతాయి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ ఫండమెంటల్ పాయింట్స్ చాలా తక్కువ టైంలో, అంటే 20-25 minutes, లెస్ దెన్ 30 minutesతో మనకి బేసిక్ సిరీస్ అని, ఏ సపోర్టింగ్ సిరీస్ ఫర్ JEE ప్రిపరేషన్ అని మన ఛానల్లో 10 సెషన్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో ఇన్ఈక్వాలిటీస్ మీద, ఒకటి మాడ్యులస్ మీద, ఒకటి మాడ్యులస్ ఈక్వేషన్ మీద, ఒకటి మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ మీద నేనే చేసినటువంటి సెషన్స్. అలాగే ఎవరైనా ఫండమెంటల్స్లో ఇబ్బంది లేదా ఒకసారి మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, సో మోస్ట్ స్ట్రెంథనింగ్ మనం చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒక్కసారి అది గో త్రూ అవ్వండి, ఒకసారి ఛానల్లో వెతకండి. సో జస్ట్ గో త్రూ దోస్ పాయింట్స్, you will definitely feel energy when you look at such modulus, integral part, ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది అనమాట. సో అది యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ నాన్న కేసెస్ వస్తాయి ఏంటంటే x greater than 0, y greater than 0, 4 కేసెస్ అన్నమాట. x greater than 0, y greater than 0 అయితే ఇది ఏమైపోతుందంటే 2x + 3y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అయిపోతుంది. ఓకే,
అంటేనన్నా ఇది ఒక లైన్ అన్నమాట. దీన్ని చూడండి, ఈ లైన్లో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అవుతుందో చూడండి. దీన్ని 6తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. అంటే ఇది 3,0. ఇదేమవుతుందంటే 0,2 అవుతుంది. ఇది ఆరిజిన్, ఇది నాన్న. ఓకే, అది వస్తుంది. ఇది 2x + 3y = 6. <6 అంటే కింద వస్తుంది నాన్న. ఈ కిందే ఎందుకు వస్తుంది అనేటువంటిది ఈ సెషన్లోనే లాస్ట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ సెషన్లో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. సో అది మనం చూద్దాం. ఇప్పుడు మరలా నాన్న x <0 అనుకుందాం, y <0 అనుకుందాం. అప్పుడేమవుతుందంటే ఇది -2x + 3y ≤ 6 అవుతుంది. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమో నెగిటివ్, వై ఇంటర్సెప్ట్ పాజిటివ్. అంటే సేమ్ ఈ లైన్ స్పెసిఫికేషన్తో ఇక్కడ ఒకటి వస్తుంది. అట్లాగే మీరు చూస్తే రెండు కూడా అంటే ఎక్స్ <0, వై <0 అయితే ఇక్కడ వస్తుంది. మరి ఇది కూడా 2 యూనిట్సే, ఇది 3 యూనిట్సే, రైట్? ఇక్కడ కూడా అంతే 3 యూనిట్సే వస్తాయి. ఇక్కడ మరలా ఎక్స్ <0, వై <0 అయితే మరలా ఇది వస్తుంది అన్నమాట. ఓకే, సో మీరు చూస్తేనన్నా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఇది రాంబస్ కానీ స్క్వేర్ కానీ వస్తాయి ఇక్కడ, రైట్? సో కాబట్టి ఈ సందర్భంలో వీటి యొక్క ఏరియా, ఇటు ఏరియా చూడండి, ఇవన్నీ కూడా సిమెట్రిక్ కాబట్టి ఈ ఏరియా చూస్తే ఇప్పుడే మనం అనుకున్న ఆఫ్ ఏబి అంటే ఇది 3 యూనిట్స్, ఇది 2 యూనిట్స్, ఇది 3, ఇది 2, ఇది 3 యూనిట్స్, ఇది 2 యూనిట్స్, ఏమైపోతుంది? సో 3 అయిపోతుంది. మరి అట్లాంటివి ఎన్ని ఉన్నాయన్నా 4 × 3 యూనిట్స్ అంటే 12 అయిపోతుంది. సో 12 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో ఇది కూడా కాంబినేషన్ క్వశ్చన్. చూసారా? మరొకసారి చెప్తున్నా, mod x ఉంది నాన్న, 2 కేసెస్ వస్తాయి, x <0, <0. ఇప్పుడు నేను ఫస్ట్ x <0, y <0 తీసుకున్నా. 2x + 3y = 6 అనుకోండి, ఇది స్ట్రైట్ లైన్. <6 అంటే ఇది హాఫ్ ప్లేన్ ఇస్తుంది, ఈ కింద వాల్యూ వస్తుంది అనమాట, కింద ప్లేస్ వస్తుంది. సో అంతే, ఇది టోటల్ ఏరియా వస్తుంది. అట్లాగే x <0, y <0 అయితే ఇక్కడ లైన్ వస్తుంది. రెండు లెస్ అయితే ఇక్కడ, రైట్? x <0, y <0 అయితే ఇక్కడ. టోటల్గా ఇది ఏరియా. అక్కడ ఆ కోఫిషియెంట్స్ని బట్టి స్క్వేర్ కానీ రాంబస్ కానీ వస్తుంది అనమాట. సో దాని ఏరియా కావాలంటే ఈ ఏరియా మనం ఇప్పుడే నేర్చుకున్న ఆఫ్ ఏబి అని. ఆఫ్ ఏబి అంటే ఆఫ్ ఏ అంటే ఎంత? 3, ఇది 2, 6/2, 3. మరి 4 టైమ్స్ కాబట్టి 4 3s are 12 స్క్వేర్ యూనిట్స్. ఓకే, మనకి సిమిలర్గానైనా mod x + mod y = 1 అని వస్తుంది. సో the curve represented by mod x + mod y = 1. ఇక్కడికి ఏమొస్తుందో చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ mod x ప్లస్ అంటే x + y = 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో ఇక్కడ ఇంకొకటి లైన్, ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి, రైట్? సో ఇది రెండు పెర్పెండిక్యులర్స్ కూడా అవుతాయి, ఇది స్క్వేర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోతుంది? ఆఫ్ ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్ అంటే 1 ఆఫ్ అయిపోయింది. సో అప్పుడు టోటల్ ఏరియా ఏమవుతుంది? టోటల్ ఏరియా = 4 times half అంటే 2 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇది నాన్న ఇప్పటి వరకు మనం ఏదైతే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నామో దాన్ని కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడానికి, నెక్స్ట్ లెవెల్లో వాటిని చూడటానికి అలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయటమే కాకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని పెంచుకోవటానికి మరింత లోతుగా దాన్ని అర్థం చేసుకుని ఏది అప్లై చేయాలి, ఏది రిలేటెడ్గా ఉంది అనేటువంటి పాయింట్స్ని మనం చూస్తూ ఉండాలి. సో ఇక నెక్స్ట్ ఒక 5th ఫామ్ ఏదైతే ఇంపార్టెంట్ ఫామ్ అనుకుంటున్నామో ఈ ఫామ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. నార్మల్ ఫామ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద నార్మల్ ఫామ్ ఆర్ perpendicular form also. What is this normal or perpendicular form? Let us see. ఇప్పుడు నాన్న ఇక్కడ ఒక లైన్ ఉంది ఇట్లా. ఈ లైన్ని ఆరిజిన్ నుంచి ఏం చేస్తున్నామంటే ఆరిజిన్ నుంచి దీనికి ఒక పెర్పెండిక్యులర్ తీసుకున్నాం. A perpendicular is drawn from origin to the line. Okay, ఇది perpendicular and the distance is p units.
the distance from origin to the line is perpendicular distance. Distance means perpendicular distance is p units. అంతే కాకుండా మరొక కీ పాయింట్, ప్రతి చోట ఏంటంటే 2 కీ పాయింట్స్ ఉంటున్నాయి అక్కడ, స్లోపు పాయింట్ లేదా 2 పాయింట్లు, 2 ఇంటర్సెప్ట్స్, రైట్. సో మరి ఇక్కడ కూడా 2 కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఈ డిస్టెన్స్, రెండో కీ పాయింట్ ఏంటంటే ద యాంగిల్ మేడ్ బై దిస్ నార్మల్ రే. ఒకసారి చూడాలి మీరు ఇక్కడ, నార్మల్ రే ఆఫ్ విచ్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ makes an angle alpha with the positive direction of x-axis. Positive direction of x-axis. ఇది alpha అట. This is alpha. Positive direction of x-axis alpha with the positive direction of x-axis measured counterclockwise direction అంటే anti-clockwise direction is దీని ఈక్వేషను x cos alpha plus y sin alpha is equal to p. x cos alpha plus y sin alpha is equal to p. So this is okay. ఇది నాన్న. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫామ్. దీన్ని ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫామ్ అంటారు. మరొకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2 కీ పాయింట్స్, ఒకటి p, రెండవది ఆల్ఫా. p అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ పాయింట్. ఆల్ఫా అంటే నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ మేక్స్ యాంగిల్ మేడ్ బై నార్మల్ రే డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ విత్ పాజిటివ్ x-axis మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఇవి కీ పాయింట్స్, దాన్ని ఆల్ఫా అంటాం. అది x cos alpha ప్లస్ y sin alpha ఈజ్ ఈక్వల్ టు p అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ రకరకాలుగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని ప్రూఫ్ మనం ఇందాక చూసినట్టుగానే, డిఫరెంట్ ఫామ్స్లో చూసినట్టుగానే, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే, ఇక్కడ ఒక లైన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పెర్పెండిక్యులర్ తీసుకున్నారనుకోండి, ఇది సమ్ x, y అంటే ఇది ఆల్ఫా. ఇప్పుడు నన్న ఇది h, k అనుకుంటే h ఏమైపోతుంది, ఇది h అయిపోతుంది, ఇది k అయిపోతుంది. సో కాస్ ఆల్ఫా ఏమైపోతుంది, కాస్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ సైడ్ h బై p అయిపోతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ h ఈజ్ p cos alpha, రైట్. నెక్స్ట్ k మీన్స్ p sin alpha. సో దిస్ ఈజ్ p cos alpha, p sin alpha. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేనంటే ఆల్రెడీ మనకు స్ట్రైట్ లైన్స్ తెలుసు కాబట్టి నేను ఆ ఫామ్లో చేయటానికి ప్రయత్నిస్తున్నా. ఇది దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది నాన్న. దీని స్లోప్ ఎంత, సపోజ్ దీన్ని ఏదో సమ్ ఏ అనుకుందాం. స్లోప్ ఆఫ్ AP, స్లోప్ ఆఫ్ OA. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ OA? p sin alpha by p cos alpha అంటే y by x కదా. ఇది 0 0 కదనా, ఇది 0 0, ఇది p y2 minus y1 by x2 minus x1. p క్యాన్సిల్ అయిపోతే tan alpha అయింది. ఇది OP స్లోప్ కాబట్టి స్లోప్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది, దానికి పెర్పెండిక్యులర్గా ఉంది కదా. స్లోప్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ -1 by tan alpha. అంటే తెలిసిన ఫామ్లో రాస్తున్నా. y మైనస్ పాయింట్ ఏంటంటే p sin alpha -1 బై అంటే మైనస్ కాస్ ఆల్ఫా బై sin alpha x మైనస్ p కాస్ ఆల్ఫా x మైనస్ x1. అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని sin alphaతో మల్టిప్లై చేద్దాం. y sin alpha minus p sin square alpha which is equal to, ఇక్కడ sin alpha క్యాన్సిల్ అయిపోతుంది, minus x cos alpha, minus into minus plus p cos square alpha. అంతే. x cos alpha plus y sin alpha is equal to p కామన్ తీస్తే అటు పక్కకు పంపించి cos square alpha plus sin square alpha 1. ఇది ఒక ఫామ్. అంటే మనం తెలిసినటువంటి ఈక్వేషన్ ఫామ్లో చేయడానికి ప్రయత్నించాను నేను.
రకరకాల ప్రూఫ్స్ ఉంటాయి మనకి, రైట్. సో ఇది దిస్ ఈజ్ ఎనీహో ఫైనల్గా నార్మల్ ఫామ్ లేదా పెర్పెండిక్యులర్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకేనా? ఆల్ఫా అంటే ఆ యాంగిల్, ఏ యాంగిల్? నార్మల్ రే మేకింగ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. పి ఏమో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో ఈ రెండు కీ పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాన్న ఇదిగో ఇది. సో ఫిక్స్ ఇన్ యువర్ మైండ్, ఇవి కీ పాయింట్ కాబట్టి ఇది ఆల్ఫా, ఇది క్యాపిటల్ ఎన్, ఇది పెర్పెండిక్యులర్, ఈ డిస్టెన్స్ పి. ఓకే, సో వన్స్ అగైన్ ఫిక్స్ దిస్ పాయింట్ ఇన్ అవర్ మైండ్. కాకపోతే నాన్న ఆల్ఫా అనేది కొత్తది. ఇప్పుడు తీటా నేర్చుకున్న వెంటనే తీటాకి ఒక రేంజ్ కనిపెట్టాం. మరి ఇక్కడ ఆల్ఫాకు ఉన్నటువంటి రేంజ్ ఏంటి అనేటువంటిది చూడండి. సపోజ్ లైన్ అనేది ఇక్కడ ఉంటే అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఇలా పోతుంది అనుకుందాం. మరి ఇప్పుడు నార్మల్ రే ఆరిజిన్ టు ద లైన్ అంటే ఇది మేకింగ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, రే మేకింగ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నాట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది టోటల్ ఆల్ఫా అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ఏమవుతుంది? మోర్ దెన్ 90 ఇది. మరి ఒకవేళ ఈ లైన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటే మరి ఇక్కడ ఆల్ఫా ఏమవుతుంది? దిస్ ఈజ్ ఆల్ఫా, రైట్, మోర్ దెన్ 180. అచ్చా, మరి ఇక్కడ ఉంటే మరి ఇది ఆల్ఫా, ఇది చిన్నది కాదు. సో దట్ ఈజ్ ఆల్ఫా మెజర్డ్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ in anti-clockwise direction, right? So this is the next one. So this is alpha అంటే more than 270. మరి ఎక్కడి వరకు వస్తుంది అన్న? 360 వరకు వస్తుంది. సో కాబట్టి ఈ అబ్జర్వేషన్ ప్రకారం సో ఇక్కడ ఆల్ఫా మోర్ దెన్ 90, హియర్ మోర్ దెన్ 180, హియర్ మోర్ దెన్ 270. సో కాబట్టి 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 2π. ఇది నాన్న ఫైనల్గా 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 2π. ఆల్ఫా యొక్క రేంజ్ 0 to 2π. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని -π to π కూడా రాస్తారు కొన్ని బుక్స్లో, -π to π అంటే ఇక్కడ 0 to π వరకు ఓకే, ఇక్కడ రివర్స్లో కౌంట్ చేస్తారనమాట. కౌంట్ చేసినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేసినప్పుడు దాన్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తారు. మనం లెట్ us follow 0 to 2π. ఓకే, సో దిస్ ఈస్ వాట్ మోర్ పాయింట్స్ అబౌట్ నార్మల్ ఫామ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ఫా ప్లేస్లో ఎప్పుడు కూడా 0 to 2π మధ్యలో ఉంటుంది. పి అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే అది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి. సో ఈ సందర్భంలో కొంచెం క్లారిటీగా దీన్ని కనుక్కోవడం కోసం ఒక్క ఫార్ముని రాద్దాం. సో x + y + 1 = 0, ఇది స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ, ఇది చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో, ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ నార్మల్ ఫామ్. దీన్ని నార్మల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చెయ్యండి అని ఇచ్చినట్లయితే మరి ఏం చేయాలో చూద్దాం. x + y = -1 అవుతుంది నాన్న. ఎప్పుడూ కూడా ఇది x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఉంది. x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఉంటే cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ ఆల్ఫా 1 కదా. అలా రావాలంటే దీన్ని ఎప్పుడూ కూడా ఇలాంటి ఈక్వేషన్ని డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై రూట్. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x 1, కోఫిషియంట్ ఆఫ్ y 1, సో అంటే √2తో డివైడ్ చేయాలి. అంటే ఇన్ జనరల్ నాన్న ax + by + c ఉన్నప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేయాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే అండర్ రూట్ x కోఫిషియంట్ a స్క్వేర్, y కోఫిషియంట్ b స్క్వేర్ x ప్లస్ b బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y విచ్ ఈజ్ ఈక్వల్ టు c బై రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది నాన్న
ఎందుకు ఇలా చేయాలంటే ఇక్కడ కాస్ ఆల్ఫా రావాలి, ఇక్కడ సైన్ ఆల్ఫా రావాలి. ఇప్పుడు చూడండి నాన్న, ఈ రెండింటిని సమ్ చేస్తే స్క్వేర్ చేసి సమ్ చేస్తే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇక్కడ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దెన్ వీ కెన్ రైట్ వన్, ఇఫ్ యూ రైట్ వన్ యాజ్ ఎ కాస్ ఆల్ఫా, అదర్ వన్ విల్ బి ద సైన్ ఆల్ఫా. So that's the reason what we write, how we divide on both sides by root a square plus b square. Okay, so this is what exactly we do while we are converting it into normal form. Okay, so ikkada root a square plus b square appudu emavuthundi nanna, x by root 2 plus y by root 2 which is equal to -1. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇప్పుడు మనకు రాబోతున్నది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, రైట్ సైడ్ -1 ఉంది. ఎప్పుడు రైట్ సైడ్ -1 ఉండకూడదు. ఎందుకు -1 ఉండకూడదు అంటే అది ఈక్వల్ టు పీ నాన్న, ఇట్ ఈస్ ఈక్వల్ టు పీ. అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ. ఎప్పుడైతే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ అయ్యిందో, ఆ పీ అనేది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, అంటే పాజిటివ్ ఉండాలి ఎప్పుడు. సో దీన్ని తీసేద్దాం ఇక్కడ, అంటే ఎక్స్ బై రూట్ 2 మైనస్ వై బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే నాన్న దీన్ని ఎక్స్ టైమ్స్ -1 బై రూట్ 2 ప్లస్ వై టైమ్స్ -1 బై రూట్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇక్కడ మనం కాస్ ఆల్ఫా రాస్తాం. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బై రూట్ 2, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బై రూట్ 2. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి నాన్న, ఈ ఆల్ఫాని కామన్ వాల్యూ రాయాలి. ఆల్ఫా కాస్ నెగిటివ్ ఉంది, సైన్ నెగిటివ్ ఉంది, అంటే ఏ క్వాడ్రంట్లో నడుస్తుంది నాన్న, ఇది Q3లో ఉంటుంది. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q3లో వాల్యూ రాయాలి. Q3లో రాయాలంటే పై ప్లస్ రాయాలి, పై ప్లస్ రాయాలి. మరి దేనికి వస్తుంది, 1 బై రూట్ 2 పై బై 4కి వస్తుంది. సో పై ప్లస్ పై బై 4 అంటే 5 పై బై 4. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఏమైపోతుంది నాన్న, ఎక్స్ కాస్ 5 పై బై 4 ప్లస్ వై సైన్ 5 పై బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2, which is equal to 1 by root 2. So this is what our answer is. సో ఇక్కడ మనం రాసినప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండేటప్పుడు ఇది ఆల్ఫా ఆల్ఫానే, ఇక్కడ పై మైనస్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో పై మైనస్ రాయాలి. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో పై ప్లస్ వస్తుంది. ఇక్కడేమొస్తుందంటే 2 పై మైనస్ వస్తుంది, అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఒకవేళ దీనికి ప్లస్ దీనికి మైనస్ ఉందనుకోండి, ఎక్స్కి ప్లస్ వైకి మైనస్ ఉందనుకోండి, ఇక్కడ వస్తుంది 2 పై మైనస్ పై బై 4. ఒకవేళ ఎక్స్ మైనస్ ఉండి వై పాజిటివ్ ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రంట్లో పై మైనస్ పై బై 4, 3 పై బై 4. రెండూ పాజిటివ్ ఉంటే జస్ట్ పై బై 4. సో హౌ వీ రైట్ దిస్? ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఓకే, నౌ లెట్ us try to see some questions. If the equation x cos theta plus y sin theta is equal to p is the normal form of the line root 3x, then the values of theta. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, అంటే మోడల్ సేమ్ ఉంది. 3x plus y plus 2 is equal to 0. ఇప్పుడే మనం అనుకున్నాం 3x plus y is equal to -2. ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుంది నాన్న, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, రూట్ 3 స్క్వేర్ 3, 3 ప్లస్ 1, రూట్ 3 ప్లస్ 1 అంటే 2, అంటే రూట్ 3/2 ఎక్స్ ప్లస్ వై బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1, -2/2. నెక్స్ట్ కానీ ఇక్కడ మైనస్ ఉండకూడదు. సో -√3/2 టైమ్స్ ఎక్స్ మైనస్ -1/2 టైమ్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1. మరలా సేమ్ వచ్చింది. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -√3/2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, లేదా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2. ఏది బోత్ ఆర్ నెగటివ్, అంటే ఆల్ఫా ఈజ్ బిలాంగింగ్ టు Q3. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది Q3 కాబట్టి పై ప్లస్ దీని కరస్పాండింగ్ వాల్యూ సైన్ ఎప్పుడు వస్తుంది 1/2 నైనా, సైన్ వచ్చేటువంటిది 30 degreesకి వస్తుంది, రైట్. 30 degrees అంటే π/6, పై ప్లస్ π/6 7 π/6. పి ఎంత ఉంది 1 ఉంది. సో 7 π/6 1. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.
Okay, converting it into normal form. Next, the equations of the lines on which the perpendiculars from origin make 30 degrees angle with x-axis and which form a triangle of area 50 by root 3 with axis are. ఇది చూడండి అన్న దీని అప్లికేషన్. ఇప్పుడు the equations of the lines on which the perpendicular from the origin, ఒక లైన్ ఉంది, దీనికి perpendicular from origin ఉంది. ఇదేం చేస్తుందంటే అంటున్నా 30 degrees యాంగిల్ చేస్తుందంట. దేంతో? ఎక్స్ యాక్సిస్తో. అంతేకాకుండా అది విచ్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా, పై బై 50 by root 3 విత్ యాక్సిస్. అంటే ఈ ఏరియా 50 by root 3. ఓకే, మనం యాక్చువల్గా ఏం చెప్తానన్నా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఎందుకంటే ఈ యాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం దీంట్లో రాద్దాం, కాకపోతే పి తెలియదు, దట్ ఈజ్ నాట్ నౌన్ టు అస్. చూద్దాం మరి ఏమవుతుందో. మరి ఆల్ఫా 30 degrees ఇచ్చేసారు. ఆల్ఫా 30 degrees ఇచ్చేస్తే కాస్ ఆల్ఫా కాస్ 30 degrees రూట్ 3/2 అంటే రూట్ 3x/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు పి. మరి దీనినన్నా మనం ఈ ఫామ్లో రాద్దాం. ఇది పక్కకు తీసుకొస్తే 2p/√3 ప్లస్ y/2p విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏరియా ఈజ్ ఈక్వల్ టు 50/√3 ఇచ్చారు నాన్న. సో ఏరియాకు ఫార్ములా ఏం నేర్చుకున్నాం, ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 2p/√3 ఇంటూ 2p ఈజ్ ఈక్వల్ టు 50/√3. సో రూట్ 3 got cancelled, 2 got cancelled, అంటే 2p² ఈజ్ ఈక్వల్ టు 15 అన్న. సో p² ఈజ్ ఈక్వల్ టు 25, p ఈజ్ ఈక్వల్ టు +or-5, దట్స్ వాట్ వీ గాట్. అంటే ఏమైపోతుందన్న, దేర్ ఫోర్ రూట్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2p. సో 2p అంటే +or-10. రూట్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు +or-10. సో రూట్ 3x ప్లస్ వై, ఆప్షన్ బి. చూసారనన్నా, అంటే కనెక్టింగ్ పాయింట్ చూడండి. ఇప్పుడేమో మనం నార్మల్ ఫామ్ నేర్చుకున్నాం, ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద గివెన్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆఫ్ ఏబి నేర్చుకున్నాం. సో వీటి కాంబినేషన్ మన కాలిక్యులేషన్ని ఈజీ చేసేసింది, రైట్. సో ఈ విధంగా వన్ ఆఫ్టర్ అనదర్ వీ నీడ్ టు కనెక్ట్. సో ప్రతి ఎఫర్ట్లో కూడా మనం ఆ పాయింట్స్ మనం చూడాలి. నెక్స్ట్, ద లైన్స్ x cos alpha plus y sin alpha is equal to p1 and x cos beta plus y sin beta is equal to p2 will be perpendicular if. ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయంట నాన్న. స్లోప్స్ రాద్దాం. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ స్లోప్ ఎంత, m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x కోఫిషియంట్ కాస్ ఆల్ఫా బై y కోఫిషియంట్ సైన్ ఆల్ఫా, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ బీటా బై సైన్ బీటా. సో మనకు తెలిసింది m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1. ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ బీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్న. సో ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో అయితేనన్నా ఇటు పక్కకు తీసుకొస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా, ఫండమెంటల్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ దట్, కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మరి కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమైపోతుంది, ఆల్ఫా మైనస్ బీటా యాక్చువల్గా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అయిపోతుంది. సో మనకి దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ఇదే ఉంది, రైట్. ఈజ్ ఈక్వల్ టు +or-π/2. అఫ్ కోర్స్ 3π/2 5π/2 ఇవి కూడా ఆన్సర్సే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడేంటి, జస్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్, అంటే ఫస్ట్ మోడలే, పెద్దగా ఇందులో హయ్యర్ అప్లికేషన్స్ కూడా ఏమీ లేవు. ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1, రైట్. సో దిస్ ఈస్ అంటే నార్మల్ ఫామ్కి సంబంధించినటువంటి దాని యొక్క అప్లికేషన్స్ మనం చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం. ఈ నార్మల్ ఫామ్ తర్వాత
నార్మల్ ఫామ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ పి అండ్ ఆల్ఫా, అది చాలా చాలా ఇంపార్టెంట్, పి అండ్ ఆల్ఫా. ఓకే, సో ఈ తర్వాత మనం పారామెట్రిక్ ఫామ్ని చూద్దాం. పారామెట్రిక్ ఫాము, దాని అప్లికేషన్స్. ఓకేనా? సో పారామెట్రిక్ ఫామ్ అండ్ అప్లికేషన్స్. ఇప్పుడు నాన్న మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఆన్ ద వే, వీ హ్యావ్ టు బి మోర్ అటెంటివ్. ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసినటువంటి 5 ఫామ్స్ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఫామ్ మనం చూడబోతున్నాం, అదే లాస్ట్ ఫాము. దిస్ ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ ఫామ్. సో ఏంటి పారామెట్రిక్ ఫామ్ అంటే నాన్న, x మైనస్ x1 by cos theta is equal to y minus y1 by sin theta. దీన్ని పారామెట్రిక్ ఫామ్ అంటారు. ఇక్కడ ఏమిటి ఈక్వేషన్ అంటేనన్నా, ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా ఉంది, ఇది అన్ యాంగిల్ థీటా చేస్తుంది, ఇది పాసింగ్ త్రూ x1 y1. దిస్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ x1 y1. ఇక్కడనన్నా అప్పుడు ఆ ఈక్వేషన్ మనం ఇలా రాస్తాం. జనరల్గా మనం రాసేటువంటిది ఏం రాస్తామంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ x మైనస్ x1. ఈ tan thetaని y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు sin theta బై cos theta టైమ్స్ x మైనస్ x1. sin theta ఇటు పక్కకు తీసుకొస్తే అదే మనకు కావాల్సినటువంటి పారామెట్రిక్ ఫామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా దీని అప్లికేషను మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. సో కాబట్టి దానికోసం కొంచెం ఎక్కువ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ x1 y1 లైన్ మీద ఉంది, తీటా అనేటువంటిది ఆ లైన్ యొక్క ఇన్క్లినేషన్. మరి నాన్న ఈ సందర్భంలో x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా, ఇది రేషియో ఫామ్లో ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు r. దీన్ని మనం r అనుకుందాం. అప్పుడు దీని ప్రకారం ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ థీటా అయింది. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఈ ఈక్వేషన్స్లో x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు r కాస్ థీటా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు r సైన్ థీటాలో మనం ఈ రెండింటిని కూడా సమ్ ఆఫ్ ద స్క్వేర్ చేస్తే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇది దిస్ ఈజ్ ద one of the important thing what we need to understand from the parametric form. సో మరి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటి నుంచి చూస్తే ఒక్కసారి x1 y1 అనేటువంటిది ఒక ఫిక్స్డ్ పాయింట్, x, y అనేటువంటిది ఏంటంటే x, y అనేటువంటిది ఒక స్టాండర్డ్ పాయింట్, అంటే ఒక వేరియబుల్ పాయింట్, లైన్ మీద ఇచ్చేటువంటి పాయింట్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేసేటువంటిది. అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో మనం x, y అనేటువంటిది ఒక పాయింట్. ఇది ఎట్లాంటి పాయింట్ నాన్న, ఇది x1 y1 నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తుంది. ఇది డిస్టెన్స్ కదా, x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో కాబట్టి అది 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటంటేనన్నా, ఒక లైన్ ఇట్లా ఉంది, ఈ లైన్ మీద ఒక పాయింట్ ax1 y1 ఉంది. సో ఈ లైన్ కాబట్టి ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటేనన్నా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. సపోజ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. ఓకే, ఎప్పుడైతే ఇది ఏబి అన్నామో ఇక్కడ దీని డిస్టెన్స్ బి అనుకుందాం, దీని డిస్టెన్స్ 6 యూనిట్స్, ఇక్కడ దీని డిస్టెన్స్ 6 యూనిట్స్. రైట్, సో ఇచ్చిన పాయింట్కి ఇచ్చిన లైన్ మీద ఇచ్చిన డిస్టెన్స్లో 2 పాయింట్స్ మనకు కనిపిస్తాయి, ఒకటి ఏ ఒకటి బి. ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింటే ఆ x1 ప్లస్ అని చెప్తుంది. సో కాబట్టి దీన్నే x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు. చూడండి, ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసి మనకు కావలసినటువంటి ఏ పాయింట్ అయినా సరే
ఆ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా మనం కనిపెట్టవచ్చు, రైట్. ఆ పాయింట్ మీద, ఆ లైన్ మీద ఎన్ని పాయింట్లు ఉంటాయి? ఇన్ఫినైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్క్ వాల్యూస్ ఇచ్చుకుంటూ పోతే దానికి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా మనకి ఇన్ఫినైట్ పాయింట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. దీన్నే ఏమంటారంటేనన్నా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ లైన్. దీన్ని కోఆర్డినేట్ ఫామ్లో రాస్తే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటారు. పారామెట్రిక్ కోఆర్డినేట్స్, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏంటన్నది x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. ఇక్కడ మనం అందరూ రెండు క్వశ్చన్స్, మొదటి క్వశ్చన్ ఏమిటి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎందుకుంది, ప్లస్ ఆర్ మైనస్ ఎందుకుంది. ఒక పాయింట్కి లైన్ రెండు డైరెక్షన్లో ఇండెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఒక డిస్టెన్స్ మనం చెప్తే 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మరి అది ఏ డైరెక్షన్లో? రెండు డైరెక్షన్లో ఉండొచ్చు కాబట్టి అందుకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఆర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకు కావాల్సినటువంటి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అట్లాగే ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్. ఓకేనన్నా, ఇది దీనికి సంబంధించినటువంటి కీ టేక్ అవే. అంటే ఒక స్ట్రైట్ లైన్ మనం ఇందాక వేరే ఫామ్లో చూసాం, దాన్ని మరొక రకంగా అర్థం చేసుకుంటే అది ఒక్క పాయింట్ గురించే కాదు, ఆ లైన్ మీద ఉన్నటువంటి ఇన్ఫినైట్లీ మెనీ పాయింట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి జనరల్గా మనం ఎవరినైనా అర్థం చేసుకునేటప్పుడు కూడా ఒక యూనిక్గా మనం ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే వీ మిస్ దేర్ ఫ్రెండ్షిప్, రైట్. సో మనం ఆ సందర్భంలో రైట్ అక్కడ ఉన్నటువంటి పాజిటివిటీని మనం అర్థం చేసుకున్నట్లయితే వీ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ ఫ్రెండ్స్. సో ఇట్లా సంథింగ్ లైక్ దట్. సో ఇది నాన్న ఇక్కడ కీ టేక్ అవేస్. మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా అప్లై చేయాలో మనం ఒక ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది నాన్న, లెట్ ఏ అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. 2,1 బి ఏ పాయింట్ ఆన్ ద లైన్. దాని మీద పాయింట్ అంటే లైన్ ఇచ్చేస్తారు. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ దిస్ లైన్ అట్ ఏ డిస్టెన్స్ √10 యూనిట్స్ ఫ్రమ్ ఏ. ఇక్కడ మనం చూసినప్పుడైనా ఒక లైన్ ఉంది. ఇక్కడ ఈ లైన్ ఇచ్చే సో ఈ లైన్ మీద దిస్ లైన్ ఈస్ గివెన్ యాజ్ x మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక పాయింట్ ఉంది A2,1. మనకి దీన్ని √10 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ కావాలి. ఈ పాయింట్ కావాలి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే √10 యూనిట్స్. ఓకే, ఇక్కడ మనకిప్పుడు మనకి చెప్తున్నటువంటి ఫార్ములా ప్రకారం ఒక్క స్టెప్లో దీన్ని రాసేయచ్చు. దీనికి రాయాలి అంటే ఆర్ ఉంది, మరి తీటా లేదు. సో tan తీటా రాద్దాం. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ tan తీటా? సో tan theta is equal to minus coefficient of x 1 by coefficient of y minus 3 అంటే 1/3 వస్తుంది. మైనస్ a by b అని ఫార్ములా మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, రైట్. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ax plus by plus c is equal to 0 is minus a by b. సో కాబట్టి మైనస్ a అంటే -1 by b అంటే -3. ఇక్కడ నన్ను tan theta 1/3 అయితే మనకు కావాల్సినటువంటిది cos theta sin thetaలు కావాలి. సో ఇది 90 degrees, ఇది తీటా తీసుకుందాం. ఇక్కడ tan 1, ఇక్కడ 3. మరి దీని సంగతి ఏంటి? అండర్ √10 ఓన్లీ, √1² + 3². నాన్న అప్పుడు కాస్ తీటా ఏమైపోతుంది నాన్న? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/√10. సైన్ తీటా ఏమైపోతుంది? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√10. ఒకవేళ tan తీటా నెగిటివ్ వచ్చి ఉంటే సైన్ అనేది ఎప్పుడు పాజిటివ్నే ఉంటుంది, ఎందుకంటే ఇన్క్లినేషన్ 0 to 180 ఉంటుంది కాబట్టి. అదే కాస్ అనేది కూడా నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 3/√10 ఏం తీసుకోవాలంటే -3/√10 తీసుకోవాలి. అదొకటి కీ పాయింట్. ఇక్కడ మనకి పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ ఏమైపోతుంది? పాయింటే కాదు, పాయింట్ వస్తుంది. x1 + r - r cos theta, y1 + r - r sin theta, which is equal to నాన్న x1 అంటే ఎంత నాన్న? 2 + r - r అంటే √10, cos theta అంటే 3/√10. నెక్స్ట్ నాన్న 1 + r - √10, sin theta అంటే 1/√10. సో √10 ఇక్కడ కూడా √10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ
టూ కేసెస్ నాన్న. రెండింటిలో ప్లస్ తీసుకుందాం ఫస్ట్, 1 + 1. రెండింటిలో మైనస్ తీసుకుందాం, 2 - 3, 1 - 1. అంటే 5, 2 అనేది ఒక పాయింట్ అయితే ఇంకొకటి -1, 0. సో రెండు పాయింట్స్ కూడా. సో ఈ విధంగా మనం పారామెట్రిక్ ఫామ్ని అప్లై చేస్తాం. చాలా చాలా మోస్ట్ యూజ్ఫుల్ ఫార్ములా ఇది డిఫరెంట్ అప్లికేషన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The line joining 2 points A, 20 and 3 and B, 31 is rotated about A in anti-clockwise direction through an angle 15 degrees. So this is 15 degrees. If B goes to C, then C is. ఇది నాన్న మనకు కావాల్సింది. ఒకసారి మనం గ్రాఫికల్గా చూద్దాం. ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఇది y యాక్సిస్. ఇది ఇచ్చినటువంటి లైన్. ఇది నాన్న ఇచ్చినటువంటి డేటాని మనం ఎఫెక్టివ్గా చూద్దాం. జామెట్రీలో మనం గ్రాఫ్ వేయటం అలవాటు చేసుకుంటే కొంత ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి అన్న, A2, 0 అన్నారు. దిస్ ఈజ్ A2, 0. నెక్స్ట్ B3, 1. 3, 1 అంటే సంథింగ్ హియర్. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని రొటేట్ చేసాం. దీన్ని రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది 15 degrees రొటేట్ చేశారు, రైట్? సో ఇది 15 degrees రొటేట్ చేసినప్పుడు ఈ పాయింట్ వచ్చేసి ఒక సి అనే పాయింట్ కింద మారిపోయింది. మనకు కావాల్సింది సి కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ మనం ఇదే అప్లికేషన్ మనం అప్లై చేస్తే చాలా ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఈ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మనం ఒక్కసారినైనా ఏబీ స్లోప్ తీసుకోండి. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ చూడండి. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1. 1 - 0/3 - 2 అంటే 1/1. సో 1/1 అంటే ఏమైపోయిందన్న 1 వచ్చింది. అంటే tan θ 1/1 అన్న. సో తీటా ఏమైపోతుంది, 45 degrees అయిపోతుంది. అంటే ఇది 45 degrees, రైట్? అంతే. సో ఎప్పుడైతే ఇది 45 degrees అయిపోయిందో ఇప్పుడు కొత్త లైన్ ఏసీ యొక్క లైన్ ఏమైపోయింది, ఏసీ యొక్క లైన్ చేసేటువంటి యాంగిల్ 60 degrees అయిపోయింది. దాని ఇన్క్లినేషన్ 60 degrees. ఇక్కడ మనం దీన్ని రొటేట్ చేసినప్పుడు ఫస్ట్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తే 2 - 3 1 స్క్వేర్, 0 - 1 1 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది నాన్న, √2 వచ్చింది. ఓకేనా, దట్ ఈజ్ √2. మనకి ఇక్కడ రొటేట్ చేసాం కాబట్టి ఏబి ఏసీ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏబి అండ్ ఏసీ బోత్ విల్ బి ఈక్వల్, అంతే. ఇప్పుడు మనకి సి కావాలి. డైరెక్ట్గా సిని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే x1 + r cos θ, y1 + r sin θ. సార్ ± ఎందుకు రాయలేదు? సో నాన్న ఇది ఆపోజిట్ అంటే పైకి ఉంది, రైట్? దానికి అది ఆ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి, అంటే దీనికన్నా ఎక్కువ వాల్యూస్ వస్తాయి కాబట్టి నేను ప్లస్ రాశాను అనమాట. +r రాసా. ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండే పాయింట్ ఉండుంటే మైనస్ రాస్తా. ఓకే, సో లేదు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం స్టార్టింగ్ కాబట్టి అనుకుంటే రెండు +r - రాయండి నాన్న. మనకు వచ్చే పాయింట్ ఇక్కడ పాజిటివ్లో ఉండాలి కాబట్టి, రైట్? ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటుంది కాబట్టి రెండు పాజిటివ్ ఉన్నటువంటి పాయింట్ తీసుకోండి, అంతే. మనకేంటంటే ఇంకొక పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట, కింద వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ. నేను డైరెక్ట్గా రాయబోతున్నా. x1 అంటే ఏంటన్నా ఏకి 2 + r. ఈ డిస్టెన్స్ ఎంత, ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన √2. cos θ అంటే θ 60 degrees, cos 60 degrees. y1 అన్న 0 + r అంటే √2 sin 60 degrees, రైట్? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అయితే which is equal to 2 + √2 into cos 60 degrees 1/2.
ఇక్కడ 0 అంటే √2 ఇంటూ sin 60 degrees √3/2 ఓకే. ఇప్పుడు మనం దీన్ని కామన్ తీస్తే ఏమొస్తుందనన్న 2 కామన్ తీస్తే 1/2 కామన్ తీద్దాం. అంటే ఇక్కడ 4 అవుతుంది, 4 ప్లస్ √2 అవుతుంది, ఇక్కడ √6/2 వస్తుంది, 1/2 4 ప్లస్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది జేఈలో ఇచ్చినటువంటి క్వశ్చన్ నేను 2022లో అనుకుంటా ఇచ్చినటువంటి క్వశ్చన్. చూడండి, సింపుల్ అప్లికేషన్. దీన్ని 60 degrees. సో ఇది స్లోప్ 45 degrees, అది 60 degrees కాబట్టి జస్ట్ వన్ స్టెప్లో అంటే వన్ ఫామ్ని యూజ్ చేసి దీని అప్లికేషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గ్రేట్ అప్లికేషన్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్. మనం మొట్టమొదటి అప్లికేషన్ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్స్లో మనం ఎండ్ ఆఫ్ ద చాప్టర్లో మనం చూసే ప్రయత్నం చేద్దాము. మనకి 5 ఉంటాయి, 4 పాయింట్స్ ఉన్నాయి, చాలా మనం దృష్టి పెట్టవలసినటువంటి పాయింట్స్. ఈ వీటిలో మొట్టమొదటి పాయింట్ అడిగితే ఇదే పారామెట్రిక్ ఫామ్ యొక్క అప్లికేషన్ మనం అర్థం చేసుకుంటే దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని చూద్దాం. హయ్యర్ లెవెల్ అప్లికేషన్ ఇది. సో ఏ వేరియబుల్ లైన్ L passing through the point A 2,5 intersects the lines 2x² minus 5xy plus 2y² is equal to 0 at P and Q. Find the locus of the point capital R on L such that AP, AR and AQ are in HP. ఇది నా ఇచ్చినటువంటి క్వశ్చన్. అయితే మనం ఒకసారి దీన్ని ఫస్ట్ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేద్దాం, అప్పుడు తర్వాత డయాగ్రామ్కి వెళ్దాం. ఇవి లైన్స్ అన్నారు. 2x² minus 5xy plus 2y² is equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయనన్న 2 2s are 4. యాడ్ చేస్తే 5 రావాలి, -5 రావాలి, మల్టిప్లై చేస్తే 4 రావాలి. సో ఏమవుతుంది అది? రైట్, 4 1s are. సో దెన్ వాట్ వీ కెన్ రైట్ 2x minus y. ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్న x minus 2y is equal to 0. చూసుకోండి, 2x² ఇది -4xy -xy ప్లస్ 2y². ఇది నాన్న అంటే రెండు లైన్సే ఉన్నాయి మనకి. ఇక్కడ 2x is equal to y అనేటువంటిది ఒక లైన్, x is equal to 2y అనేటువంటిది ఒక లైన్. అంటే ఇప్పుడు మనం డయాగ్రామ్ తీసుకుందాం. ఇది కోఆర్డినేట్ యాక్సెస్. ఇక్కడ నాన్న రెండు లైన్స్ ఇచ్చారు. దిస్ ఇస్ వన్ లైన్, దిస్ ఇస్ అనదర్ లైన్. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక వేరియబుల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక వేరియబుల్ లైన్ ఉంది. రైట్, సో ఇక్కడ ఒక లైన్ y is equal to x/2, y is equal to 2x. This variable line intersects these lines at P and Q. At P and Q. ఇక్కడ ఒక P ఉంది, ఇక్కడ Q ఉంది. R అనేది ఒక వేరియబుల్ పాయింట్, R అనేటువంటిది ఒక వేరియబుల్ పాయింట్. సో R వేరియబుల్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీని మీద ఒక ఫిక్స్డ్ పాయింట్ కూడా ఉంది. ఏటి? ఆ వేరియబుల్ లైన్ మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ పాయింట్ AP, AR అండ్ AQR ని HP అని చెప్పారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ అన్న. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది లేదా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఒక మంచి అప్లికేషన్. పారామెట్రిక్ ఫామ్ అంటే ఒక కాన్సెప్ట్ ఎలా పెరుగుతూ వెళ్తుంది అనేటువంటిది చెప్పడం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఉద్దేశం. ఫస్ట్ చూడండి, ఓకే x1 ± అలా రాస్తాము. తర్వాత క్వశ్చన్లో పాయింట్ని మనం కనిపెట్టచ్చు. రైట్, తర్వాత అప్లికేషన్లో నేను ఏం చేశాను, ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు, దాన్ని రొటేట్ చేశారు, అంటే దాన్ని అర్థం చేసుకొని దీని అప్లికేషన్ని అప్లై చేయొచ్చు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఇప్పుడు ఇక్కడ మూడోది చూస్తే అసలు మనకి దానికి దీనికి అసలు సంబంధం ఉన్నట్టుగానే తెలియట్లేదు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఎస్ చాలా స్పష్టంగా తెలుస్తుంది, దానికి √10 యూనిట్ డిస్టెన్స్లో ఉంది అని. రైట్, రెండో క్వశ్చన్లో కొంచెం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇక మూడో క్వశ్చన్, ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అసలు ఏం తెలియట్లా. రైట్, ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ఫస్ట్ టైం మనం నేర్చుకుంటే.
సో ఇట్లానన్నా ఈ జేఈ ప్రిపరేషన్లో ఒకదాని తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి అలా అర్థం చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనకున్నటువంటి డిఫరెంట్ పాసిబిలిటీస్ మనకి అర్థమయ్యేటువంటి అవకాశం వస్తుంది. సో మరి ఏ పాసిబిలిటీని మనం ఎంచుకోవాలి అనేటువంటిది బై ఎక్స్పీరియన్స్ మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ బేసిక్స్ అంటే ఏ విషయం తీసుకున్నా, అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు లేదా లైఫ్లో కావచ్చు, ఆ విషయం గురించి సమగ్రమైనటువంటి అవగాహన మనకి ఆ పరిష్కారానికి సంబంధించినటువంటి దారులు ఇస్తుంది. ఓకే, సో అదే సందర్భంలో ఈ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇక్కడ పీక్యూ ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్, పీక్యూఆర్ అనేటువంటి సేమ్ లైన్ మీద ఉన్నాయి, బట్ వాటికి ఏదో సమ్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట, రైట్? సో నేనేమనుకుంటానంటే ఈ డిస్టెన్స్ R1 అనుకుంటా, రైట్? అంటే నేనేం తీసుకుంటున్నానంటే ఏపీ అనేటువంటిది R1 అనుకుంటున్నా, నెక్స్ట్ ఏక్యూ అనేటువంటిది R2 అనుకుంటున్నా, రైట్ నాన్న? ఏఆర్ అనేది స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకే, సో అప్పుడు మనం ఇమీడియట్గా ఈ పాయింట్స్ని మనం రాయగలుగుతాం. అప్పుడు ఏం రాయగలుగుతామంటే పి అనేటువంటి పాయింట్ని మనం వెంటనే మనం రాయగలుగుతాం. ఎట్లా రాయగలుగుతాం? 2 + R cos θ, R1 cos θ, 1 to 5 కదా, 5 + R1 sin θ. చూడండి, ఈ స్టెప్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పి అనేటువంటి పాయింట్ R1 డిస్టెన్స్లో ఈ లైన్ మీద ఉంది అనుకున్నా, రైట్? సో మనం జనరల్గా చేసేటప్పుడు అది ప్లస్ ఆ మైనస్ ఏదో ఒక దానికి స్ట్రిక్ట్ అవ్వాలి, రైట్? సో కాబట్టి ఇక్కడ మనకేంటంటే 2,5, సో 2,5 ఇక్కడ R1 అనే డిస్టెన్స్ తీసుకున్నా, ఇక్కడ R తీసుకున్నా, అంటే R ఏమైపోతుంది క్యాపిటల్ R ఏమైపోతుందంటే 2 + R cos θ అయిపోతుంది, 5 + R sin θ. నెక్స్ట్ క్యూ ఏమవుతుంది? 2 + R2 sin θ, R2 cos θ, 5 + R2 sin θ, రైట్? ఇప్పుడు ఈ పాయింట్ పి అనేటువంటి పాయింట్ ఎక్కడుంది ఒక లైన్ మీద ఉంది, ఫస్ట్ లైన్ మీద ఉంది అనుకుందాం, x - 2y. సో పి లైస్ ఆన్ x - 2y. ఏమవుతుంది చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పి అనేటువంటి పాయింట్ని 2 + R1 cos θ ఈజ్ ఈక్వల్ టు 2y. 2y అంటే 10 + 2R1 sin θ. ఇక నుంచి మనం R1 తీసుకోవచ్చు, 10 - 2, 10 - 2 అంటే 8, 8 ఏమొస్తుంది cos θ - 2 sin θ వస్తుంది. సిమిలర్లీ మీరు ఎలా చేస్తే నేను డైరెక్ట్గా రాస్తాను ఇక్కడ. సిమిలర్లీ R2ని తీసుకోండి, అంటే క్యూ లైస్ ఆన్, క్యూ అనేది ఎక్కడుంది x - 2yలో, 2x - yలో ఉంది. సో క్యూ అనేది దాని మీద ఉంది కాబట్టి 2x అంటే 4 + 2R2 cos θ ఈజ్ ఈక్వల్ టు 5 + R2 sin θ. ఇక్కడ R2 రాయాలనుకుంటున్నాం కాబట్టి 1/2 cos θ, 1/2 cos θ - sin θ, ఇది వస్తుంది 1/2 cos θ - sin θ. ఇది R2 వాళ్ళు ఇచ్చింది ఏమంటే గివెన్ దట్ ఏపీ, ఏఆర్ అండ్ ఏక్యూ అంటే 2/AR ఈజ్ ఈక్వల్ టు 1/AP + 1/AQ. HP కండిషన్ రాశాను. 2/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2, 1/R2. ఓకేనా? సో ఇక్కడ 2/R అంటే 2/R, 1/R1 అంటే తీసుకుందాం 2/R.
ఇక్కడ ఇది చూస్తేనన్నా we have 2 by r is equal to 1 by r1 plus 1 by r2. మరి మనకేం చెప్తుంది 2 by r is equal to 1 by r1. r1 అంటే చూడండి 1 by r1. r1 అంటే ఇది 1 by r1 అంటే రివర్స్ cos theta minus 2 sin theta. cos theta minus 2 sin theta by 8 plus 1 by r2. 1 by r2 అంటే ఏమవుతుంది 2 cos theta minus sin theta. 2 cos theta minus sin theta by 1 అయింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి 2 by r క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేద్దాం. 2 by r is equal to cos theta ఇక్కడ 8 అయిపోతుంది. 8 అయినప్పుడు నాన్న cos theta అయితే ఇక్కడ 16 cos theta అంటే 17 cos theta అయింది. మైనస్ ఇది 2 sin theta అదేమో మైనస్ 8 sin theta 10 sin theta అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 16 ఈజ్ ఈక్వల్ టు 17 r cos theta మైనస్ 10 r sin theta. ఇక్కడ చూస్తేనన్నా ఇక్కడ మీరు r చూస్తే చూడండి r చూస్తే ఇది x, y 2 plus r cos theta 5 plus r sin theta అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది x ఇది y. అప్పుడు x మైనస్ 2 r cos theta అయిపోతుంది. x మైనస్ 2 r cos theta అయిపోతుంది 10 టైమ్స్. y ఏమవుతుందనన్నా y అనేది y మైనస్ 5 r sin theta అవుతుంది. y మైనస్ 5 ఇది చూసుకోండి అన్న అందరూ. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. సో ఏమవుతుందంటే 16 ఈజ్ ఈక్వల్ టు 17x మైనస్ 34 మైనస్ 10y ప్లస్ 50. సో ఫైనల్లీ 17x మైనస్ 10y సో 34 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. రైట్. 30 40 50 యా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది నాన్న చూడండి ఇది హయ్యర్ అప్లికేషన్ ఎట్లా ఉంది, హయ్యర్ అప్లికేషన్ ఎట్లా ఉంది దీని మీద అనేటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఏ స్ట్రైట్ లైన్ ఎల్ విత్ నెగటివ్ స్లోప్ పాసెస్ త్రూ ద పాయింట్ 8,2 అండ్ కట్స్ ద పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ P and Q, then the minimum value of OP plus OQ as L varies. O is origin is equal to. సో మరి దీని సంగతి చూద్దాం. కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి. ఈ కోఆర్డినేట్ యాక్సెస్కి ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఇక్కడ P, ఇది P, ఇది Q అండ్ ఇట్ పాసెస్ త్రూ 8,2 ఫస్ట్ క్వాడ్రంట్ 8,2 అండ్ కట్స్ ద పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్. మినిమం వాల్యూ ఆఫ్ మరి ఇక్కడ మనకు ఉన్నటువంటిది నాన్న నెగటివ్ స్లోప్ అనేటువంటిది ఒక కీలకమైన పాయింట్ ఉంది. దాని సంగతి చూద్దాం. ఇక్కడ OQ మరి ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ PQ ఈజ్ మరి ఎలా రాయొచ్చు? రాయలేం కదా, అది అన్నౌన్ ఉంది. ఏంటి అన్నౌన్? y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m టైమ్స్ x మైనస్ 8. ఇక్కడ గుర్తుపెట్టుకోండి m అనేది లెస్ దెన్ 0 ఎందుకంటే నెగటివ్ స్లోప్ అన్నారు. ఓకే. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m టైమ్స్ x మైనస్ 8. ఇప్పుడు మనకి p కావాలి. ఫర్ p ఏం చేస్తా? p ఎలా వచ్చేస్తుంది? పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0. yని 0 పెట్టేస్తే మనకి p వాల్యూ వచ్చేస్తుంది, x వాల్యూ వస్తుంది. y 0 పెడితే మైనస్ 2 బై m ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 8. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు OP ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 2 బై m. ఓకేనా? నెక్స్ట్ ఫర్ Q పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x 0 చేస్తే ఎంత వస్తుంది నాన్న? y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8m అంటే y ఈజ్ ఈక్వల్ టు OQ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 8m ఇట్లా వచ్చింది. సో దేర్ ఫోర్ OP ప్లస్ OQ నాన్న, OP ప్లస్ OQ. OP ఈజ్ 8 మైనస్ 2m 2 బై m ప్లస్ 2 మైనస్ 8m మనకేమొస్తుందంటే 10 మైనస్ 2 బై m మైనస్ 8m.
రైట్. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటేనైనా 10 ప్లస్ 2/-m ప్లస్ 8 టైమ్స్ -m, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ కట్టమంటున్నారు. చూసారా, అంటే అప్లికేషన్స్ ఎలా మారుతాయి, ఇది కూడా ప్రీవియస్ JEE క్వశ్చన్. ఇక్కడ అప్లికేషన్స్ ఎట్లా మారుతాయి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. అంటే మ్యాక్సిమం మినిమం కట్టాలంటే డెరివేటివ్ని యూజ్ చేస్తాం, లేదా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఉంటే దానికి సంబంధించిన ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, ఇలా డిఫరెంట్ వేస్లో మనం అప్లై చేస్తాం. ఒక్కొక్కసారి అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, AM ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు GM అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి ఆ కండిషను? x + y/2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √xy. కాకపోతే ఇది అప్లై చేయాలంటే xyలు పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి, రైట్? కాకపోతే మరి xyలు పాజిటివా? మనం ఇక్కడ దీన్ని అప్లై చేయబోతున్నాం. m నెగటివ్ అంటే -m పాజిటివ్, అంటే ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివే. సో కాబట్టి మనం దీన్ని అప్లై చేస్తున్నాం. సో మినిమం వాల్యూ, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ప్లస్ దీనికి అప్లై చేస్తానన్నా 2 టైమ్స్ అండర్ రూట్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. -m క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 8 16 అవుతుంది, రైట్? అంతే. సో చూడండి, అంటే ఈ స్ట్రైట్ లైన్స్ నుంచి మనం సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అప్లికేషన్ మనకు వెళ్ళామన్నమాట. మనం ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు ఇలా ఇంటర్ రిలేషన్స్ అనేటువంటి మనం బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం వర్క్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 10 ప్లస్ 2 టైమ్స్ 8 18 వస్తుంది అనమాట. సో 18 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? సో ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న, పొజిషన్ ఆఫ్ 2 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్. ఒకసారి చూసారా, ఇప్పటి వరకు మనం పారామెట్రిక్ ఫామ్ మనం నేర్చుకున్నాము. సో బ్యూటిఫుల్ అప్లికేషన్, పారామెట్రిక్ ఫామ్ అనేటువంటిది ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్. సో అక్కడి నుంచి మనం పొజిషన్ ఆఫ్ 2 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్ రాబోతున్నాం. సో దీనికి అంటే ఒక్కసారి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. L అనేది ఒక లైన్ ఉంది, L = 0. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర, A B. ఇలా ఉండొచ్చు, ఇక్కడ A ఉండి ఇక్కడ B ఉండొచ్చు, రైట్? ఇంకా ఎవరైనా చెప్తే సార్ ABలో ఒకటి దీని మీదే ఉండొచ్చు, రైట్? లేదా రెండు కూడా దాని మీదే ఉండొచ్చు. సో మనం ఈ రెండు కేసులు మనం మాట్లాడట్లేదు. అది అలా ఉంది అంటే అది సాటిస్ఫై చేస్తుంది, 0 అయిపోతుంది, రైట్? సో ఈ రెండు కేసుల గురించి మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి చూస్తున్నాం. అంటే ఒక లైన్కి ఇచ్చినటువంటి 2 పాయింట్స్ కూడా సేమ్ సైడ్ ఉందా, లేదా ఈదర్ సైడ్ ఉందా, అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఉందా, లేదా రెండు ఒకే పక్కన ఉన్నాయా అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనం కనుక్కోబోతున్నాం అనమాట. సో దీనికి మ్యాథమెటికల్గా ఎలా చెప్పగలుగుతాము, ఇది ఇన్ఈక్వాలిటీస్లో చాలా చాలా యూస్ఫుల్ కండిషన్ అనమాట దీని అప్లికేషన్. సో ఇక్కడ దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎలా కనిపెట్టాలి దీన్ని అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక నొటేషన్ కూడా ఉంటుంది నాన్న. ఎల్ అనేటువంటిది AX + BY + C = 0 అని తీసుకున్నాం. L11 ఏమవుతుందంటే నాన్న, L11 అనేటువంటిది AX1 + BY1 + C. L22 అంటే సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని మనం L22తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఒక్కసారి మనం ఇక్కడ 3 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. A ఇక్కడ ఉంది అనుకుందాం, B అనేది ఇక్కడ ఉంది. అప్పుడు ఈ లైన్ జాయినింగ్ A అండ్ Bని L డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే M:n రేషియోలో డివైడ్ చేస్తుందని అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడి నుండి పాయింట్స్ రెండు ఒక పక్కన ఉన్నాయా, రెండు వేరు వేరు పక్కన ఉన్నాయా అనేటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 3 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ ఇన్ దిస్ డిస్కషన్. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఈ L = 0 లైన్ ABని M:n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నాం. ఎప్పుడైతే ఇట్లా అనుకున్నామో వెంటనే P అనేటువంటి పాయింట్ మనకు వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది మనకు తెలుసు, రేషియో ఫార్ములా mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఇది P.
మరి పి ఎక్కడుంది నాన్న? పి లైస్ ఆన్ ఎల్ ఈక్వల్ టు 0. మరి ఎల్ ఈక్వల్ టు 0లో ఉంటే సబ్స్టిట్యూట్ చేసేద్దాం, సాటిస్ఫై చేయాలి. ఏ టైమ్స్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ప్లస్ బి టైమ్స్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మన టార్గెట్ ఏంటంటే ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను mnని కామన్ తీస్తా. సో రెండింటిలో కూడా m ప్లస్ n లక్కీగా ఉంది కాబట్టి ఎల్సిఎం సేమ్ అయిపోతుంది. m కామన్ తీస్తేనన్నా ఇక్కడ ax2 అవుతుంది, by2 అవుతుంది, cని mతో మల్టిప్లై చేసినప్పుడు c వస్తుంది. ప్లస్ n కామన్ తీస్తాను, ax1 వస్తుంది, by1 వస్తుంది, cn కాబట్టి 0. నేను డైరెక్ట్గా రాస్తున్నా, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నన్ను m బై n రాద్దాం. m బై n ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు పక్కకు తీసుకొచ్చి అది అటు పక్కకు తీసుకురండి, మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ax2 ప్లస్ by2 ప్లస్ c. ఇప్పుడు దీని అంతటిని చాలా ఈజీగా మనం ఏమనుకున్నాం అంటేనన్నా, మనకు అర్థం చేసుకోవడం కోసం L11 అని పేరు పెట్టుకున్నాం దీన్ని. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ని ఇచ్చిన లైన్ డిసైడ్ చేసేటువంటిది లేదా డివైడ్ చేసేటువంటి రేషియో మైనస్ L11:L22. దీన్నే మనం ఏమంటామంటే ద రేషియో ఎట్ విచ్ ద లైన్ L ఈక్వల్ టు 0 ఇంటర్సెక్ట్ or it divides the line segment joining ax1y1 bx2y2 is minus L11 by L22. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఏ అండ్ బి అనేటువంటిది సేమ్ సైడ్ ఉందా లేదా ఎయిదర్ సైడ్ ఉందా అనేటువంటిది ఇది మనకి ఆన్సర్ చేయవలసినటువంటి క్వశ్చన్స్, రైట్? ఈ 3 పాయింట్స్ మనం అనుకున్నాం. ద రేషియో మనకి ఇక్కడ వచ్చేసింది. ఏంటి ఆ రేషియో? మైనస్ L11 బై L22. ఇది రేషియో. మరి ఇప్పుడు ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ నాన్న దీనికోసం సేమ్ సైడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఏ బి అనేటువంటివి సేమ్ సైడ్ ఉన్నాయి. అప్పుడు రేషియో ఏమైపోతుంది? నాన్న దీన్ని ఎక్స్టర్నల్ రేషియో అయిపోతుంది. రేషియో అనేటువంటిది ఎక్స్టర్నల్ రేషియో అయిపోతుంది. ఎందుకు రేషియో ఎక్స్టర్నల్ అయిపోతుంది నాన్న? మన ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ లైన్ సెగ్మెంట్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి రేషియో ఎక్స్టర్నల్ అయిపోతుంది. మనం మొట్టమొదట రేషియోస్లో మనం నేర్చుకుంటాము, రేషియో ఎక్స్టర్నల్ అయితే మైనస్ L11 బై అంటే ఆ రేషియో m:n అనేటువంటిది ఏమైపోతుంది? m:n అనేటువంటిది లెస్ దెన్ 0 అయిపోతుంది. సో ఇది లెస్ దెన్ 0 అయిపోయిందంటేనన్నా L11 బై L22 అనేటువంటిది ఏమైపోతుంది? గ్రేటర్ దెన్ 0 అయిపోతుంది. అప్పుడు ఒక ఫ్రాక్షన్ పాజిటివ్ అయిందంటే L11 L22 హ్యావ్ సేమ్ సైన్ కదా. ఒక ఫ్రాక్షన్ పాజిటివ్ అయిందంటే సేమ్ సైన్. అచ్చా, చూసారు ఎంత ఈజీ అయిపోయిందో. అంటే మనం ఇచ్చిన పాయింట్ని ఇచ్చిన లైన్లో వేస్తాం, 2 పాయింట్స్ని ఇచ్చిన లైన్లో వేస్తాం, రెండింటికి కూడా సేమ్ సైన్ వచ్చింది అనుకోండి, రెండు ఒక పక్కన ఉన్నాయంట. మరి దాని ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ ఉంటుంది, ఆపోజిట్ సైన్స్ అవుతుంది, అంతే. ఇక్కడ రేషియో ఏమైపోతుంది నాన్న? రేషియో ఏమైపోతుంది అంటే ఇంటర్నల్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్నల్ అయితే మైనస్ L11 బై L22 అనేటువంటిది గ్రేటర్ దెన్ 0 అయిపోయింది. అంటే L11 బై L22 అనేటువంటిది లెస్ దెన్ 0 అయిపోయింది. సో దేర్ ఫోర్ L11 L22 విల్ హ్యావ్ ఆపోజిట్ సైన్. ఇంతేనన్నా. సో మనం ఓ పొజిషన్ ఆఫ్ ఏ లైన్ పాయింట్స్ మనం అర్థం చేసుకునేటప్పుడు మనకు గుర్తు రావాల్సినటువంటి 3 పాయింట్స్. ఒకటి రేషియో, రెండోది సేమ్ సైడ్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎయిదర్ సైడ్ ఉంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ని తెలుసుకొని లాజికల్గా అర్థం చేసుకొని నౌ వీ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, కన్సిడర్ ద లైన్ అండ్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి మనం ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఎల్ ఏంటంటే నాన్న 2x మైనస్ 3y ప్లస్ 4 ఉంది, రైట్? ఇప్పుడు నేను ఏ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ 3,1, బి అనేది 1,5, L11 లేదా మనకి కన్వీనియంట్గా LA అని రాసుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 3s are 6, 6 మైనస్ 3 ప్లస్ 4 అంటే గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో 7 గ్రేటర్ దెన్ 0 వచ్చింది.
నౌ L15 అంటే LB. సో LB ఏమవుతుంది 2 - 15 + 20, రైట్. ఇది కూడా గ్రేటర్ దెన్ 0, రెండు గ్రేటర్ దెన్ 0 ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, రెండు సేమ్ సైడ్ ఉన్నాయి, రెండు సేమ్ సైడ్ ఉన్నాయి. లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్, సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. ఇంతేనా? చూడండి ఎంత ఈజీ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఇక్కడ ది పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ దెన్, రైట్. సో ఇక్కడ చూసారా సెకండ్ లెవెల్లో ఏం చేశారంటే ఒక వేరియబుల్ పెట్టేశారు అక్కడ. సో వాడు ఇచ్చేసాడు సేమ్ సైడ్ ఉంది అని, సేమ్ సైడ్ ఉంది అని 1, 2, 3, 4. లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ 3x - 5y + a = 0. అప్పుడు ఏమవుతుందంటే L11, L22 విల్ హ్యావ్ సేమ్ సైన్. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. L11లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 10 + a. నెక్స్ట్ 3 3 are 9, 9 - 20, 20 + a, సేమ్ సైన్ గ్రేటర్ దెన్ 0, రైట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే a - 7, ఇక్కడ a - 11 గ్రేటర్ దెన్ 0. మరి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకు తెలుస్తుంది కదా, ఇది 7, ఇది 10, ఇది 11, ఇట్లా ఉంటుంది. సో ఇది గ్రేటర్ దెన్ 0, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, అంటే a is less than 7 or a is greater than 11. ఇది దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, a less than 7 or a greater than 11. చూసారా? అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి పారామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా ఒకటికొకటి లింక్ మనం చేయటం మొదలు పెడితే ఇది చాలా ఈజీ అయిపోతుంది నాన్న. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అంటే ఇక్కడ కొంచెం కాంప్లికేట్ చేద్దాం. పొజిషన్ ఆఫ్ 2 points విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్ అండ్ యాంగిల్, విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్ అండ్ యాంగిల్. ఇక్కడ మనకేమైందంటే నాన్న L1 = 0, L2 = 0 అనేటువంటి 2 నాన్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. సో 2 నాన్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, రైట్. సో సపోజ్ ఇదొక లైన్ అనుకుందాం, ఇదొక లైన్ అనుకుందాం, ఓకే. సో when we have this line, what do we get here? In this case, point అనేటువంటిది the points P and Q are contained in the same angle. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి నాన్న. మరి ఇక్కడ పాయింట్ P ఉంది, ఇక్కడ Q ఉంది. సపోజ్ పాయింట్ P అనేటువంటిది మరొక ఇన్సిడెంట్లో ఈ రెండు యాంగిల్స్ మనకి ఇట్లా ఉండేటప్పుడు ఒకటి P ఇక్కడ ఉంది, ఒకటి Q ఇక్కడ ఉంది. ఇది నాన్న. సో దిస్ ఈస్ హౌ డు వీ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు రెండు లైన్స్ చూసినప్పుడు ఈ పాయింట్స్ అనేటువంటివి సేమ్ యాంగిల్లో ఉన్నాయా లేదా ఆపోజిట్ ఉన్నాయా? మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాలో రెండు లైన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటేనన్నా ద పాయింట్స్ P and Q are contained in the same angle. అప్పుడు L11 అంటే విత్ రెస్పెక్ట్ టు L11 అంటే ఇదొక లైన్ తీసుకుంటే, ఇదొక లైన్ తీసుకుంటే L11 విత్ రెస్పెక్ట్ టు L11 ఏమవుతుంది? రెండు పాయింట్స్ కూడా సేమ్ సైడ్ ఉంటే L11 ఆఫ్ P, L1 ఆఫ్ P, Q మస్ట్ హ్యావ్ ద సేమ్ సైన్. అట్లాగే L2P, L2Q కూడా సేమ్ సైన్ ఉండాలి. అంటే వాటి ప్రొడక్ట్ 0 అయిపోవాలి. PQలు అనేవి L1లో వేసినా L2లో వేసినా వాటి యొక్క ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలి. అది అయితే కంటైన్డ్ ఇన్ ద సేమ్ యాంగిల్. దే కంటైన్డ్ ఇన్ ద ఆపోజిట్ యాంగిల్ అనుకోండి. అప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సపోజ్ ఇది L1 అన్న, ఇది L2. ఒక పాయింట్లో ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు L1 ఏమైపోతుంది అంటే సేమ్ సైడ్ ఉన్నాయి, విత్ రెస్పెక్ట్ టు L2 ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ వాట్ వీ నీడ్ టు అప్లై. L1P, L2QP లెస్ దెన్ 0, ఇక్కడ అది లెస్ దెన్ 0. సో దిస్ ఈస్, సో ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ దీస్ కండిషన్స్ వాట్ వీ విల్ డూ, జస్ట్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. ఇక్కడ రెండు సేమ్ యాంగిల్లో ఉండాలంటే PQలు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రెండు పాయింట్స్ ద్వారా కూడా L1, L2 రెండు కూడా సేమ్ సైన్ ఉండాలి. అంటే PQలు L1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు P సబ్స్టిట్యూట్ చేసినా Q సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ సైన్ రావాలి. అలాగే L2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఆ రెండింటికి సేమ్ సైన్ ఉంటే కంటైన్డ్ ఇన్ యాంగిల్. అలా కాకుండా
ఒక లైన్కి సేమ్ సైన్ వస్తూ మరొక లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పీక్యూలు డిఫరెంట్ సైన్స్ ఇస్తున్నాయి అంటే నాట్ ఇన్ ద సేమ్ యాంగిల్. దట్స్ ఆల్. సో మనం ఇది బై హార్ట్ చేయడానికి మొదలు పెడితే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. జస్ట్ డయాగ్రామ్ త్రూ డయాగ్రామ్. ఓకే, సో ఇది కంటైన్డ్ ఇన్ ద యాంగిల్. ఒక క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నన్ను P and Q lie in the same angle. P and Q lie in the same angle అంటున్నాడు కాబట్టి సపోజ్ ఇదొక లైను, ఇదొక లైన్. ఇది L1 అనుకుందాం. దిస్ ఈజ్ L1 అండ్ దిస్ ఈజ్ L2. లైన్ సేమ్ యాంగిల్ అంటే ఇక్కడ P ఇక్కడే ఉండాలి, Q కూడా ఇక్కడే ఉండాలి. రైట్. సో విత్ రెస్పెక్ట్ టు P సేమ్ సైడ్ ఉన్నాయి. LP LQ సేమ్ సైన్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఓకే, ఇప్పుడు PA3 నన్న ఇది పాయింట్ ఇది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే A+3 -5. నెక్స్ట్ Qని సబ్స్టిట్యూట్ చేస్తే 1+2 3 3 -5 3 -5 ఇది L1 L1P L1Q ఇది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అప్పుడు నాన్న ఇది 3 -5 నెగటివ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే A-2 ఇది <0 అవుతుంది. అంటే A<2 అయ్యింది. అండ్ ఫస్ట్ కేసులో విత్ రెస్పెక్ట్ టు Q కూడా సేమ్ అవ్వాలి. అంటే సెకండ్ లైన్ కూడా సేమ్ అవ్వాలి. అంటే L2 ఆఫ్ P L2 ఆఫ్ Q ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. నాన్న రెండింటికి కూడా ఇవి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి రెండు సందర్భాల్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో L2 ఆఫ్ P అంటే సెకండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తేనన్నా A+3+ అంటే A+9 వచ్చింది. సెకండ్ పాయింట్ 1 2 3 సో 3 9 గ్రేటర్ దెన్ 0 అంటే A+9 గ్రేటర్ దెన్ 0, A గ్రేటర్ దెన్ -9. సో ఈ రెండు జరగాలి. రెండు జరగాలంటే వాటి ఇంటర్సెక్షన్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -9 ఉంది. గ్రేటర్ దెన్ -9 అంటే ఈ సైడ్, లెస్ దెన్ 2 అంటే ఇది. సో వాట్ ఈస్ ద ఇంటర్సెక్షన్? దిస్ ఈస్ ద ఇంటర్సెక్షన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? A is belonging to -9 to 2. సో ఇది దిస్ ఈస్ ద ఆన్సర్. అంతే. ఓకే, సో అలాగే రెండోది మీరు చేయొచ్చు. P and Q lie in the adjacent angles. ఓకే, సో that you can practice the second part. Okay, so that's one proof is also given. Just you can verify that after doing it. Next, one more point nana. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం చేయబోతున్నామంటే పాయింట్ A2 A+1 is a point in the angle between the lines containing the origin. So then A belongs to అంటే మరలా కొంచెం దీన్ని కొంచెం కాంప్లికేట్ చేయబోతున్నాం అన్నమాట. మోర్ అప్లికేషన్స్ అనేటువంటివి ఇక్కడ మనకి ఉన్నాయి. సో మరి ఈ సందర్భంలో దీన్ని చేసే ప్రయత్నం చేద్దాం. 3x plus y 3x minus y plus 1 is equal to 0 and x plus 2y minus 5 equal to 0 containing the origin. Then A belongs to. మరి ఈ క్వశ్చన్లోనైనా ఫస్ట్ లైన్ చూస్తే 3x minus y plus 1 is equal to 0 and x plus 2y minus 5 is equal to 0. మనం ఇక్కడ ప్రాపర్ గ్రాఫ్ తీసుకుందాం. x యాక్సిస్ y యాక్సిస్. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే x అనేది -3, y అనేటువంటిది పాజిటివ్. దిస్ ఇస్ వన్ లైన్. నెక్స్ట్ ఇది తీసుకుంటే పాజిటివ్గానే వస్తుంది. y అనేటువంటిది 1 వచ్చింది, ఇక్కడ 5/2 వచ్చింది కాబట్టి ఎట్లా వస్తుంది ఇది. మనం ఒక్కసారి వీటిని కరెక్ట్గా రాద్దాం. ఇక్కడ y ప్లేస్లో 0 వేస్తే ఇక్కడ ఏమొస్తుంది? -1/3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే x ప్లేస్లో 0 వేస్తే 0,1 వస్తుంది. ఇక్కడ 5/2 వస్తుంది. y ప్లేస్లో 0 వేస్తే ఇక్కడ 5 వస్తుంది. ఇది ఎగ్జాక్ట్. ఇక్కడ ఆరిజిన్ ఉంది నాన్న, ఇక్కడ ఆరిజిన్ ఉంది. ఓకే, ఇప్పుడు the point is a point in the angle between the lines containing the origin, right?
సో ఈ పాయింట్ ఎక్కడ ఉండాలంటేనన్నా ఇక్కడ ఉండాలి, కంటైనింగ్ ద ఆరిజిన్. ఈ రీజియన్లో ఈ పాయింట్ ఉండాలని చెప్తున్నారు. ఏంటా పాయింట్? దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ చూడండి. మనం ఈ లైన్ తీసుకుంటే ఇదేం లైన్ అన్న? ఎక్స్ ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ లైన్ తీసుకుంటే 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ లైన్ ప్రకారం ఆరిజిన్ ఈ పాయింట్ కూడా సేమ్ సైడ్ ఉంది, రైట్? సో విత్ రెస్పెక్ట్ టు 3x minus y plus 1 equal to 0, 0, 0 and a square a plus 1 lie on same side. అంటే సేమ్ సైడ్ ఉంది అంటే మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామే. 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 0 ప్లస్ 1, 0 సబ్స్టిట్యూట్ చేస్తే, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 3a స్క్వేర్ మైనస్ a మైనస్ 1 ప్లస్ 1, ఇది గ్రేటర్ దెన్ 0, సేమ్ సైడ్ ఉంది కాబట్టి. ఇది పాజిటివ్ కాబట్టి 3a స్క్వేర్ మైనస్ a గ్రేటర్ దెన్ 0. నాన్న ఏ కామన్ తీస్తే 3a మైనస్ 1 అంటే 3a కామన్ తీద్దాం. a మైనస్ 1/3 గ్రేటర్ దెన్ 0. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇక్కడ ఏమొస్తుంది నాన్న? గ్రేటర్ దెన్ 0 అంటున్నారు కాబట్టి a ఈజ్ బిలాంగింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 1/3 టు ఇన్ఫినిటీ. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. నెక్స్ట్ రెండోది చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ లైన్ x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చెప్పొచ్చు? 0, 0 a స్క్వేర్ a ప్లస్ 1, రైట్, లై ఆన్ సేమ్ సైడ్. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తేనన్నా మైనస్ 5 వస్తుంది. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ 2 మైనస్ 5, ఇది కూడా గ్రేటర్ దెన్ 0. ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది లెస్ దెన్ 0 అయిపోతుంది. 2a మైనస్ 3 ఇది లెస్ దెన్ 0. దీని ఫ్యాక్టర్స్ ఏంటన్నా? a ప్లస్ 3 a మైనస్ 1 విచ్ ఈస్ లెస్ దెన్ 0. a ప్లస్ 3 a మైనస్ 1 లెస్ దెన్ 0. అప్పుడు ఏమొస్తుందంటే నన్న a ఈజ్ బిలాంగింగ్ టు మైనస్ 3 టు 1. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్, రైట్? సో ఈ రెండింటికి కూడా మనం ఇంటర్సెక్షన్ చేస్తే ఎంత వస్తుంది? -3 to 0, 1/3 to 1. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్, రైట్? రెండింటికి ఇంటర్సెక్షన్ వేస్తే కామన్ పార్ట్ వచ్చేటప్పటికి నెగిటివ్ వాల్యూస్, అంటే -3 to 0 అనేది ఒక కామన్ పార్ట్. ఇక్కడ 1/3 to ఇన్ఫినిటీ ఉంది, ఇక్కడ 1 వరకు ఉంది. సో 1/3 to 1, రైట్? సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ గెట్. చూడండి, అంటే హైయర్ అప్లికేషన్స్ ఒక్క కాన్సెప్ట్ నుంచి మనం ఒక 4 క్వశ్చన్ చేస్తాం, 4 డిఫరెంట్ మోడల్స్లోకి మనం వెళ్ళటం జరిగిందనమాట, రైట్ నాన్న? సో ఈ విధంగా పారామెట్రిక్ ఫామ్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద 2 పాయింట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి దెన్ వీ విల్ సీ ద మోర్ పాయింట్స్ అబౌట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కన్కరెంట్ లైన్స్. Okay, so this is what the today's session is. Okay, మనం నేర్చుకున్నటువంటిది నాన్న డిఫరెంట్ ఫామ్స్లో నార్మల్ ఫామ్ ఈరోజు మనం నేర్చుకునేది, నెక్స్ట్ పారామెట్రిక్ ఫాము, తర్వాత ఫ్యూ అప్లికేషన్స్, రైట్? సో ఈ అప్లికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏ స్థాయిలో మారుతున్నాయి. సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం పర్సనల్గా మనం సెల్ఫ్ లెర్నింగ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయగలగటం మొదలు పెడితే దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీరు స్లోగా చేయటం వస్తుంది. సో ఆ తర్వాత స్పీడ్ పెరుగుతుంది, ఆ తర్వాత యాక్యురసీ పెరుగుతుంది. సో ఇది జనరల్ ప్రాసెస్ నాన్న. సో ఈ విధంగా అందరూ ఉపయోగించుకుని చేస్తారని, రైట్? సో యూ ఆల్వేస్ వెల్కమ్ టు ఆస్క్ యువర్ డౌట్స్ అండ్ వీ విల్ రెస్పాండ్ యూ. ఓకేనన్నా? థ్యాంక్ యూ, బై బై.